మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. పేరు పేరున అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. కృపగలిగిన దేవుని కనికరం మీ అందరి మీద సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనం ఏ ప్రయాణం చేసినా ప్రతిదానికి మనకు ఒక ముందు నడిచే వ్యక్తి కావాలని కోరుకుంటాం. పెళ్లి ప్రయత్నాలు ఉన్నాయి, కానీ ఒక వ్యక్తిని ముందు పెట్టి మనం ప్రయత్నాలు ప్రారంభిస్తాం. అతను మధ్యవర్తి కానీ సమర్థుడు కానీ. అలాగే కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు మనం ఎవరైనా సమర్థుని వెతికి వాడిని ముందు పెట్టుకుని వెడతాం. మన భాషలో చెప్పాలి అంటే మనకు ఒక నాయకుడు ఉండి మనల్ని నడిపించాలి. అది సహజంగా కోరుకుంటాం. ఎప్పుడైనా నాయకుడు నడిపించేవాడు లేకపోతే మనం చాలాసార్లు నష్టపోతామనే విషయం కూడా మనకు బాగా తెలుసు. ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే, నడిపించేవాడు నాయకుడు అంటే అతని ఆధిపత్యం మీద జనం నడవాలి. రెండవది అతను ధైర్యశాలి అయి ఉండాలి. మూడవది ఎరిగిన వాడై ఉండాలి. నాలుగవది నమ్మిన వారిని చేర్చగలిగిన వాడై ఉండాలి. ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందో అతను ముందుంటే ప్రతి విషయంలో సైన్యమైన వ్యక్తులైనా ప్రయాణం చేస్తున్న ప్రతి వ్యక్తి ధైర్యంగా ఉండగలుగుతాడు. మరి ఈ రోజున మన జీవితంలో కొంతమందిని ముందు పెట్టుకుంటాం. కొంత దూరం అయ్యాక వాళ్ళ బలహీనతలు కనబడతాయి. వాళ్ళని వదిలేస్తాం. వాళ్ళు కూడా నిలవలేరు. నరాలాడుతున్న నరుడికి బలహీనతలు ఎక్కువగా ఉంటాయి. కనుక కొంతకాలం అతనిలో మంచితనము గొప్పతనము కనబడదు. కానీ అతనిలో కొంతకాలం నడిచాక అతను బలహీనతలు బట్టబయలవుతుంది. మంచివాడు అనుకున్నాం కానండి అంటే అర్థం ఏంటి? బలహీనతలు చూడగానే మనం అడుగు వెనక వేస్తాం. అప్పుడు మనం నడిచినంత కాలం ఇక జరగబోయేదానికి అయోమయం చుట్టుకుంటుంది. ఓ సేవకుడు చెప్పగలిగిన మాట, మీ కుటుంబ జీవితమైనా వ్యాపార రంగమైన ఆధ్యాత్మిక ఎదుగుదలైనా భక్తి జీవితంలో అయినా మీకు ఒక నాయకుడు ముందు నడవాలని కోరుకుంటూ నేను మీకు ఈ వాక్యం చదివి వినిపించాలని ఆశపడుతున్నా. యెషయా గ్రంథం 52 అధ్యాయం 12వ వాక్యంలో ఇలాగన రాయబడి ఉంది, యెహోవా మీ ముందర నడుచును. యెహోవా మీ ముందర నడుచును అంటే మనం ఆరాధన చేసే దేవుడు ఎవరయ్యా అంటే ఆయన ముందు నడవడానికి ఇష్టపడుతున్నవాడు. ఎవరికి? కోరుకున్న వారికి. మనం ఆయన కోరుకుంటే ఆయన మనం ముందు నడుస్తాడట. ఇంతక ఆయన ఎవరు? సమస్తం చేసినవాడు, సమస్తం ఎరిగినవాడు. ఒకవేళ ముళ్ళ కంపలుంటే దహించి అగ్నిలాగా తగలబెడతాడు. ఒకవేళ మెరక పల్లాలుంటే జారి పడకుండా సరళం చేస్తాడు. ఆయన ముందుండి చెప్పే ఆలోచనకర్తగా ఉంటాడు. ఆయన బయలుదేరితే శత్రువు అతని ఎదుట నిలవడు. అంటే మన పైన సునాయాసంగా ఉండాలి అనుకున్నా, అది వ్యాపారం వ్యవసాయం ఏదైనా కానీ మన ముందు నడిచే ఒక నాయకుని మనం ఎన్నుకున్నామా? ఆ నాయకుడు ఎవరై ఉండాలంటే మనకన్నా బలహీనుడు కాకూడదు, అవగాహన లేని వ్యక్తి కాకూడదు, అతడు పిరికివాడు అస్సలే కాకూడదు. మరి ఈ రోజున నీ జీవితానికి ముందు నడిపించగలిగిన సమర్థులు ఉంటే భూతార్థం పెట్టి చూస్తే భూతల మీద ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరుడైన యేసు. ఆయన సృష్టికర్త. మనం మట్టి కట్టాలమని ఎరిగి ఆయన అంటాడు కదా, నీ ముందు నేను నడుస్తా, భయపడవాకండి. నేను భక్తిలో నిలవలేనేమో అనుకుంటున్నావే, మీ ముందు నేను నడుస్తా. సముద్రాలు దాటలేని అనుకుంటున్నారుగా, నేను మీ ముందు నడిచి పాయలు చేస్తా. అంటే ఈ రోజున నువ్వు ఎంత బలహీనుడవైనా తెలివిగలవాడైనా శక్తిహీనుడవైనా కంగారు పడనక్కరడా. నీ ముందు నడవడానికి సమర్థుడైన దేవునికి నిన్ను అప్పగించుకోవాలి. రెండవది ఆయన్ను విశ్వసించాలి, ఆయన మార్గంలో నడవాలి. అలా నువ్వు వెళ్ళగలిగితే నీ జీవితంలో ఏమవుతుంది తెలుసా? సమస్యలు ఏమీ రావు, ప్రశాంతత ఉంటుంది. కాపరి వెనక గొర్రెలు వెళ్ళినట్టుగా వెళతారు. అప్పుడు ఇంట్లో ప్రశాంతత, మనసునకు నెమ్మది, కంటికి నిద్ర, సమస్య పరిష్కారం, ఒకటేమిటి సమస్త సమృద్ధి కలుగుతుంది. ఈ రోజున నాయకుడు లేని వ్యక్తిలాగా వెళుతున్నావా? ముందు నడిచే వ్యక్తిలాగా నీకు నీవే కొన్ని విషయాల్లో తొందరపడి కాసేపు నీవు ముందుండి కాసేపు మరొక వ్యక్తి ఉండి కాసేపు డబ్బును ముందు పెట్టుకుని నడిస్తే ప్రమాదం. కనుక ఈ శుభవేళకు సేవకుడిగా చెబుతున్నా, జీవాధిపతి అయిన యేసు నీకును నీ కుటుంబానికి ముందు నడిచి క్షేమము కలుగ చేయునుగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. కుటుంబాన్ని బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, రెక్కల నీడలో భద్రపరచండి. ముందు నడిచి ఆలోచనకర్తగాను సమస్తం సరిచేయండి.
వాక్యానుసారంగా వారు ఎదగడానికి, కట్టబడటానికి, నిలబెట్టబడడానికి చేస్తున్న పనైనా, చదువులైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైన, కుటుంబ రక్షణను సమస్త విషయాల్లో కార్యం చేసి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.